టాటోపతి అంటే అలోపతిక్ రెమెడీస్ని పొటెంటైజ్ చేసి హోమియో రెమెడీస్గా వాడుతున్నటువంటివి. వాటిల్లో మెయిన్ రెమెడీస్గా రెండే ఇప్పుడు మనకి ఉపయోగపడుతున్నవి. ప్రూవింగ్ అయినవి కూడా, పొటెంటైజ్ అయి వచ్చినవి కూడా మెయిన్ అవే. పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్ ఈ రెండు కూడా అలోపతిక్ రెమెడీస్ని పొటెంటైజ్ చేసి హోమియో పద్ధతిలో వాడుతున్నటువంటి రెమెడీస్. ఇప్పుడు ఈ రెండిటికి కూడా ఎక్కడా మీకు వీటికి సంబంధించినటువంటి మెటీరియల్ మెడికా దొరకదు, వీటిలో లేదు. టాటోపతి గురించి ఇప్పటిదాకా కొంచెం ఆథెంటిక్గా ఉన్నటువంటి వాటిలో పటేల్ అని చెప్పి ఆయన టాటోపతి అని ఒక బుక్ ఇచ్చాడు. కొట్టాయం నుంచి, కేరళలో కొట్టాయంలో ఉంటాడు ఆయన ఇచ్చినటువంటి బుక్ ఒకటి ఉంది టాటోపతి గురించి. అదొకటే ఇప్పుడు మనకి అవైలబుల్. అయితే దాంట్లో కూడా వీటికి ఎగ్జాక్ట్గా ఇండికేషన్స్ కానీ ఇలా వాడచ్చని కానీ ఫలానా కండిషన్స్లో వాడచ్చని కానీ ఎక్కడా ఇవ్వలే. దాంట్లో ముందు పెన్సిలిన్ గురించి చెప్పుకుంటాం. పెన్సిలిన్ ఇంకా మనకి తెలియాల్సింది చాలా ఉంది, తెలిసినది చాలా కొంచెమే. ఇప్పుడు పెన్సిలిన్ గురించి కానీ స్ట్రెప్టోమైసిన్ గురించి కానీ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ ఓన్లీ బేసింగ్ అపాన్ ది క్లినికల్ ఎక్స్పీరియన్స్. మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి మెటీరియల్ మెడికా పెన్సిలిన్ గురించి కానీ స్ట్రెప్టోమైసిన్ గురించి కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి మెటీరియల్ మెడికా డిస్పెన్సరీలో పేషెంట్స్లో వాటిని అడ్మినిస్టర్ చేసి వచ్చినటువంటి ఇండికేషన్స్ని బట్టి ఇచ్చినటువంటి ఇండికేషన్స్, అంతేగాని ఎక్కడ కూడా ప్రూవింగ్ చేసినవి కాదు ఇవి. అయితే ఒక విధంగా చెప్పాలంటే వీటిని మనం ఫస్ట్ యూజ్ చేసింది మన డిస్పెన్సరీస్లో మేష్ గారు ఇచ్చినటువంటి ఇండికేషన్స్ ప్రకారం యూజ్ చేసి తర్వాత వాటి నుంచి చాలా కేసుల్లో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్లో ఏ సిమ్టమ్స్ అయితే బయటకు వచ్చాయో వీటిలో క్యూర్ వస్తుందో దాన్ని బట్టి ఇప్పుడు మీకు ఏ బేసిస్ మీద వీటిలో వెళ్తున్నారంటే ఒక విధంగా చెప్పాలంటే యాంటీ హోమియోపతిక్. ఇది వచ్చినటువంటి ఇండికేషన్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసింది నాన్ హోమియోపతిక్ మెథడ్లోనే వాడాం, అంటే ప్యాథలాజికల్ బేసిస్ మీద ఇచ్చినటువంటి డ్రగ్స్ ఇవి. కానీ అలాగ ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి ఇండికేషన్స్ అన్నీ హోమియోపతిక్ ఇండికేషన్స్ మనకి చాలా తెలిసాయి. ఫస్ట్ మనం యూజ్ చేసింది మాత్రం దే ఆర్ బీయింగ్ యూజ్డ్ ఓన్లీ బేసింగ్ అపాన్ ది ప్యాథలాజికల్ కండిషన్స్, దీస్ టూ రెమెడీస్. అంటే అసలు వీటి ఇండికేషన్స్ గురించి మేష్ గారు ఇచ్చిన హింట్స్తోనే ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ మధ్య మనం క్లినికల్ ఎక్స్పీరియన్స్లో ఈ వచ్చినటువంటివన్నీ కేసెస్లో చూసినట్టు. మనం పెన్సిలిన్ గురించి ముందు చూద్దాం. It is potentized from allopathic penicillin. This remedy has no complete provings. This remedy has no complete proving. The bad effects of allopathic penicillin can be neutralized with this remedy. The bad effects of allopathic penicillin can be neutralized with this remedy. చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం పెన్సిలిన్ వల్ల రియాక్షన్ వచ్చిందని, అది వాడిన తర్వాత నుంచి హెల్త్ ఇలా అయిపోయిందండి అంటూ ఉంటారు. అటువంటి చోట్లలో మనం సాధారణంగా అలాంటి వాటిలో ఏ రెమెడీ ఇస్తూ ఉంటామండి? ఎవరో చెప్తున్నారు, కరెక్ట్గా చెప్పండి. నక్స్వామిక ఫస్ట్ ప్రిఫరెన్స్, దాని తర్వాత క్యాలిమోర్. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అలోపతిక్ రెమెడీస్ న్యూట్రలైజ్ అవ్వడానికి నక్స్వామిక అనేటువంటిది, క్యాలిమూర్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ రెమెడీస్. అంటే చాలామంది దాని నుంచి ఒక కొరాలరీ ఏం తీస్తారంటే అలోపతి వాడి వచ్చిన ప్రతి కేసుకి ముందు నక్స్వామిక వేయండి అంటూ ఉంటారు. చాలా పొరపాటు, వేయకూడదు. ఎవడన్నా కర్మగాలి నేను అలోపతి నాడు వాడానండి అని చెప్పాడో వాడికి నక్స్వామిక పడింది అనమాట. మరి అయితే ఎందుకు చెప్పారు అది? అక్కడ ఇంకోటి కూడా చెప్పారు, కెంట్ గారు, హ్యానిమన్ గారు. వాళ్ళు ఏం చెప్పారంటే ది ఎగ్జాక్ట్లీ ఇండికేటెడ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ కెన్ న్యూట్రలైజ్ ఆల్ ది బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ప్రీవియస్ రెమెడీస్. అది క్లియర్గా చెప్పాడు. వాడికి నీ దగ్గరికి వచ్చేసరికి వాడి మెంటల్ సిమ్టమ్స్, జనరల్ సిమ్టమ్స్ వాటి మీద బేస్ అయ్యి వాడికి ఏ రెమెడీ అయితే ఇండికేట్ అయిందో ఆ రెమెడీ కనుక నువ్వు ఇచ్చినట్లయితే నువ్వు ప్రత్యేకంగా ఆ డ్రగ్స్ తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ని న్యూట్రలైజ్ చేసి తీరాలి అనేటువంటి నెసెసిటీ అక్కర్లే. ఆ రెమెడీయే దీన్ని కూడా న్యూట్రలైజ్ చేస్తుంది. అయితే ఎప్పుడు వేయాలండి నక్స్వామిక? కొన్ని కేసులు వస్తాయి, అలోపతి బాగా కొన్ని సంవత్సరాలు విపరీతంగా వాడేసి కొంతమంది డాక్టర్ చెప్పిన కన్నా కూడా వీడు సొంతంగా ఎక్కువ వాడుతూ ఉంటారు. అలా చేసి కాన్స్టిట్యూషన్ మొత్తం పాడైపోయి ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, మనం కేస్ టేకింగ్ చేసినప్పుడు ఆ కేసు స్టడీ చేస్తే ఏ రెమెడీ ఇండికేట్ కాదు. కేసు అంతా చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, చాలా గజిబిజిగా ఉంటుంది. అందులో ఏవి వాడి సిమ్టమ్సో తెలియదు, ఏవి ఆ వాడిన డ్రగ్స్ తాలూకు సిమ్టమ్సో తెలియదు. అలాగ ఉండి ఏ రెమెడీ కూడా ఇండికేట్ కాకుండా చాలా కన్ఫ్యూజన్ ఉన్నటువంటి కేసుల్లో కొన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యేసరికి మనకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా పూర్తిగా వీడి సిమ్టమ్స్ కాదు, వాడినటువంటి డ్రగ్స్ తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా వీళ్ళలో ఉన్నాయి అని అర్థమైంది. అటువంటి చోట్ల
నక్స్వామిక వేసినట్లయితే నక్స్వామిక విల్ క్లియర్ ఆల్ ది బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ప్రీవియస్ అలోపతిక్ రెమెడీస్ అండ్ ఇట్ విల్ ప్రెజెంట్ ది ఎగ్జాక్ట్ కేస్. వాడిలో ఉన్నటువంటి ఆ డ్రగ్స్ తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో శరీరంలో వాటన్నిటినీ కూడా న్యూట్రలైజ్ చేసి వాడంటే ఏమిటో బయటికి తీసుకొస్తుంది. అప్పుడు వాడి కేసు మళ్ళా మనం జాగ్రత్తగా రాసుకుంటే, క్రానిక్ కేసెస్లో ఒకసారి కేస్ టేకింగ్ చేస్తే చాలదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. క్రానిక్ కేసెస్లో ఒక్కోసారి కేసు పూర్తిగా క్యూర్ అయ్యేలోపు 2-3 సార్లు మళ్ళీ రీకేస్ టేకింగ్స్ చేసుకోవాల్సి వస్తుంది. కేసు కొన్నాళ్ళు పోయాక మనకి సమంగా లొంగటంలే, అందటంలే, ఏ రెమెడీ వేసినా ఎక్కువ రిలీఫ్ రావటంలే అనిపించింది అనుకోండి, మళ్ళీ ఇంకోసారి రీకేస్ టేకింగ్ చేయండి. చేస్తే అంతకుముందు ఏమైనా మిస్ అయిన పాయింట్స్ అయినా రావచ్చు, లేదా పూర్తిగా ఇప్పటిదాకా ఆయన ట్రీట్మెంట్లో వాడికి ఉన్నటువంటి పిక్చర్ మారిపోయి కొత్త పిక్చర్ రావచ్చు. కొంతమంది చెబుతూ ఉంటారు, మీ మందు వాడక ముందు నాకు ఫ్యాన్ గాలి పడేది కాదండి, అసలు భరించలేకపోయేవాడిని, ఇప్పుడు ఫ్యాన్ లేకపోతే ఉండలేకపోతున్నా అంటాడు. మొడాలిటీ అట్నుంచి ఇటు మారింది ట్రీట్మెంట్ తర్వాత. అది పూర్తిగా వాడి శరీర తత్వమైనా మారి ఉండొచ్చు, లేదా ఒక మయాజం లోపలికి సస్పెండ్ అయ్యి ఇంకో మయాజం వాడికి బయటకు వచ్చి ఉండొచ్చు. కాంప్లికేటెడ్ మయాజమ్స్ ట్రీట్మెంట్లో ఇటువంటి మ్యాజిక్స్ కూడా జరుగుతూ ఉంటాయి. వాడిలో ఏదో ఒక మయాజం యాక్టివ్గా ఉంటుంది. 3 మయాజమ్స్తోనూ కాంప్లికేట్ అయింది అనుకోండి, మన దగ్గరికి వచ్చిన కేసు ఒకేసారి 3 మయాజమ్స్ తాలూకు సిమ్టమ్స్ బయటికి సాధారణంగా కనిపించవు. సోరా యాక్టివ్గా ఉందనుకోండి, సిఫిలిస్, సైకోసిస్ లేటెంట్గా ఉంటాయి, వాళ్ళు నిద్రాణమైనటువంటి స్థితిలో ఉంటాయి. వాడికి మనం చూసి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ సోరా తాలూకు సిమ్టమ్స్ బాగానే తగ్గి కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ సిఫిలిస్ సిమ్టమ్స్ బయటికి వస్తాయి. సిఫిలిటిక్ మయాజం, సిఫిలిస్ కాదు, సిఫిలిటిక్ మయాజం. సిఫిలిస్ సిమ్టమ్స్ అంటే కొంతమందికి భయం అయ్యచ్చు. సిఫిలిటిక్ మయాజం తాలూకు సిమ్టమ్స్ బయటికి వచ్చాయి. కాబట్టి అంతకుముందు వాడికి ఉన్న పిక్చర్కి ఇప్పుడున్న పిక్చర్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి వాడికి మందు వేస్తే కొన్నాళ్ళు అయ్యేసరికి ఈ సిమ్టమ్స్ అన్ని తగ్గాయి, సైకోటిక్ మయాజం తాలూకు పిక్చర్ బయటికి వచ్చింది. అలాగ మారుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది, క్రానిక్ కేసెస్లో, ఎస్పెషల్లీ క్రానిక్ మయాజమ్స్ ట్రీట్ చేస్తున్న కేసుల్లో అవసరం ఉంటే మళ్ళా కేస్ టేకింగ్ చేయాల్సి వస్తుంది. అదే కేసులో ఇదివరకు రాసుకున్నాం కదా కాదు, మళ్ళా రాయాలి. మళ్ళా కూర్చుని ఇంకో 2-3 సిట్టింగ్స్, అలాగా మొత్తం కేసు క్లియర్ అయ్యేలోపు 2-3 సార్లు రీకేస్ టేకింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన కేసుల్లో కన్ఫ్యూజన్ ఉంది. మొట్టమొదటి మన దగ్గరికి వచ్చేసరికి నక్స్వామిక వేస్తే న్యూట్రలైజ్ అయింది, అప్పుడు మళ్ళా కేస్ టేకింగ్ చేస్తే వాడి అసలు కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఏమిటో, వాడి మెంటల్ సింటమ్స్ ఇండికేట్ అయిన డ్రగ్ ఏమిటో అప్పుడు బయటపడుతుంది. అది వేస్తే వాడికి అప్పటి నుంచి రిలీఫ్ వస్తుంది. నక్స్వామిక వేసిన తర్వాత చూసుకుని ఒక 15 days పోయాక మళ్ళీ మనం కేసు చూసుకున్నట్టయితే ఏమేంటి తగ్గాయో నోట్ చేసుకుంటే దాని మీద బేస్ చేసి మళ్ళీ అవసరం ఉంటే ఇంకో 15 days, 1 month 1.5 month పోయిన తర్వాత ఒక డోసు నక్స్వామికతో కనుక చాలకపోయినట్టయితే అవసరం ఉంటే రిపీట్ చేయొచ్చు. నక్స్వామిక 2-3 డోసులు వేస్తే 2-3 నెలలు అయ్యేసరికి, కొన్ని కేసులో 3-4 నెలలు అయ్యేసరికి ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ అని పోయి అసలు పిక్చర్ బయటపడుతుంది. అప్పుడు వాడికి ఇండికేట్ అయిన రెమెడీ అప్పుడు తెలుస్తుంది. సో వాడిన తర్వాత మన దగ్గరికి వచ్చింది కేసు అంతా రాస్తే చాలా రకాలైనటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. నర్వస్ వీక్నెస్, తర్వాత నర్వస్ అటాక్స్, తర్వాత ఈ ఎపిలెప్టిక్ అటాక్స్ లాంటి నర్వస్ అటాక్స్ కనిపిస్తుంటాయి. కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, నరాలని లాగేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి మీరు జాగ్రత్తగా కేస్ టేకింగ్లో తీసుకుంటే ఒరిజినల్గా ఉన్నాయా లేవు, కానీ ఎన్నాళ్ళ నుంచి వచ్చాయి స్టడీ చేస్తే, ఎన్నాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ వాడారంటే 2 years వాడారు, అవి వాడినటువంటి 1 year తర్వాత నుంచి ఈ కంప్లైంట్స్ వచ్చాయి. ఆ బేసిస్ మీద వాళ్ళకి మందిస్తే తప్ప తగ్గదు. ఒకసారి ఒక సివియర్ యాస్తమా కేసులో అలాగే చేయాల్సి వచ్చింది. ఒక ఆవిడకి చాలా సివియర్ అటాక్స్ వచ్చేవి యాస్తమా. ఆవిడ చాలా ఆయుర్వేదం, అలోపతి అవన్నీ వాడారు, హోమియో ఇంకో చోట కూడా వాడారు, మన దగ్గర కూడా వాడుతున్నారు. అప్పటికి 1 year 1.5 years నుంచి మనం ట్రీట్ చేస్తున్నాం. ఏమీ లొంగటం లేదు. ఎన్ని రకాల మందులు మార్చినా సరే అస్సలు తగ్గటం లేదు. అప్పుడు మళ్ళా ఒకసారి కూర్చుని కేసు అంతా రాస్తే అప్పుడు వచ్చినటువంటిది ఏంటంటే ఆవిడ మెన్సెస్ పోస్ట్పోన్మెంట్ ట్యాబ్లెట్స్ విపరీతంగా వాడేవారు ప్రతి నెల. అలాగా 2 years అంతా వాడారు. వాడిన తర్వాత నుంచి హెల్త్ గ్రాడ్యువల్గా డిస్టర్బ్ అయ్యి తర్వాత నుంచి ఆస్థమాటిక్ అటాక్స్ స్టార్ట్ అయ్యాయి. అంతకుముందు ఎప్పుడూ ఆవిడకి ఆస్తమా అటాక్స్ కానీ లేకపోతే జలుబు దగ్గు కానీ ఫ్యామిలీలో హెరిడిటరీగా ఆస్తమా కానీ ఏం లేవు. అప్పుడు దాని మీద బేస్ అయ్యి ఆవిడకి క్యాలీమూర్ 30, తర్వాత 200 కొద్ది డోసులు ఇచ్చాం, ఎక్కువ కూడా ఇవ్వాల్సిన స్థితి లేదు.
ఇస్తే ఆవిడ ఆస్తమా కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. కాబట్టి అక్కడ ఆస్తమాకి ట్రీట్ చేస్తే లాభం లేదు, దాని కొన్ని చోట్ల కాజ్ని బట్టి ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఒకసారి అలాగే మేష్ గారి దగ్గరికి ఒక ఆస్తమా కేసు ఆయన వచ్చారు, ఎప్పుడు 79-80 ఆ ప్రాంతంలో, విశాఖపట్నం. చాలా సివియర్ అటాక్స్ ఆస్తమా ఆయన కూడా. ఎక్కడ మధ్యప్రదేశ్లో వర్క్ చేస్తున్నాడు, అక్కడి నుంచి వచ్చారు. చాలా ట్రీట్మెంట్స్ జరిగాయి, ఎక్కడా ఏమీ తగ్గలే. అప్పుడు కేసు అంతా రాసాం మేము, రాసి మొత్తం అంతా ఇచ్చేసి దేంతో స్టార్ట్, ఎలా మొదలయ్యే ఆస్తమా మొదటి నుంచి ఉన్నదా అంటే, ఒకసారి యాక్సిడెంట్ అయింది ఆయనకి. యాక్సిడెంట్ అయ్యి దాంట్లో ఈ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యి అవి లంగ్లో గుచ్చుకుపోయాయి. ఆ తర్వాత నుంచి ఆయనకి ఆస్తమాటిక్ అటాక్స్ స్టార్ట్ అయ్యాయి. అది కాజేషన్. దాని మీద ఏమిస్తారు మేష్ గారు చూస్తుంటే, మేష్ గారు హైపరికం ఇచ్చారు ఈ కాజేషన్ మీద బేస్ చేసి. ఇస్తే ఉత్త హైపరికంతో ఆయన ఆస్తమా మొత్తం క్యూర్ అయిపోయింది. 200 తర్వాత 1 కొద్ది డోసులే ఇచ్చారు, ఎక్కువ కూడా ఇవ్వలే. చాలా క్రానిక్ కాబట్టి చాలా డోసులు పడతాయి అనుకోకూడదు. 15-20 ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి హైపరిక ఇండికేట్ అయింది, ఒక టన్ను తోసేయాలని అక్కర్లే. ఆయనకి హైపరికన్ 200 ఒక 3-4 డోసులు ఇచ్చారు, 1 2-3 డోసులు ఇచ్చారు అంతే, దాంతో క్లియర్ అయిపోయింది ఆస్తమా. అదే ఆస్తమా హైపరికంతో ఎలా తగ్గింది అనకూడదు. అంటే ఈనాడు మనం ధృతరాష్ట్రం తెలుసుకోలేదు, మరి కొంత కాజేషన్ మీద ఒక్కోసారి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, దాని మీద బేస్ చేసి ఇస్తే తప్ప ఒక్కోసారి ఆ ఒక్క కాజేషన్ని బట్టి కూడా మందేయాల్సి వస్తుంది. ఒకసారి 86లో నేను రాజమండ్రిలో క్లాసులు చదువుతున్నప్పుడు ఒక కేసు వచ్చింది. అలాగే 19 years 20 years ఉంటాయి, ఒక అమ్మాయి ఫిట్స్, విపరీతమైన అటాక్స్, చాలా రోజు వచ్చేసేవి అటాక్స్. అన్ని మెడిసిన్స్, అలోపతిలో ఉన్నటువంటి మెడిసిన్స్ అన్ని చాలా సంవత్సరాల నుంచి వాడింది, విసుగొచ్చి మానేసింది, తగ్గటం లేదు. వేసుకుంటున్నా సరే, ఆయుర్వేదం వాడింది, హోమియోపతి వాడింది, ఏం వాడినా ఆవిడకి ఫిట్స్ తగ్గటం లేదు, అలా వస్తూనే ఉన్నాయి. అప్పుడు ఆవిడ కేసు తీసుకుని, అంటే మన వాళ్ళు కేసు రాసినప్పుడు ఈ అసలు పాయింట్ కూడా దాంట్లో మిస్ అయింది. అసలు ఫిట్స్ ఎలా వస్తున్నాయో, ఎప్పటి నుంచి వస్తున్నాయో ఇవి రాశారు. అప్పుడు మళ్ళా డీటెయిల్డ్గా కనుక్కుంటే అసలు విషయం తెలిసింది ఏంటంటే, ఆవిడకి చిన్నప్పుడు ఒక 3-4 సార్లు తలకి చాలా సివియర్గా దెబ్బలు తగిలి విపరీతమైన బ్లీడింగ్ అయింది. అలాగే 3-4 సార్లు తగిలింది అదే స్పాట్లో. ఆ జరిగిన తర్వాత కొద్ది రోజుల నుంచి ఆవిడకి ఫిట్స్ మొదలయ్యాయి. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ హెడ్ ఇంజరీ అయ్యి ఉండొచ్చు అని నేను సస్పెక్ట్ చేసి ఆవిడకి నేట్రమ్ సల్ఫ్ 1 డోస్ వేసాను. అప్పటికి ఎప్పుడూ 17 ఏళ్ళ నుంచో 17 ఏళ్ళ నుంచో ఉన్నాయి ఆవిడకి ఫిట్స్. ఇస్తే 15 daysలో మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, అటాక్స్ చాలా వరకు తగ్గాయి. డెఫినెట్గా ఇదే అదే చాలా అయితే నేట్రమ్ మనం అనుకున్నటువంటి ఇండికేషన్ కరెక్టా కాదా అన్నదానికి అదే ప్రూఫ్. నేట్రమ్ సెల్ఫ్ 1 వేసాక అటాక్స్ రావడం తగ్గాయి. ఆ తర్వాత మళ్ళీ 1 month పోయాక నేట్రమ్ సెల్ఫ్ 10 వేసాను, దాంతో కంప్లీట్గా తగ్గిపోయాడు. మళ్ళీ ఒక 7-8 నెలల తర్వాత టూర్ వెళ్ళినప్పుడు చూస్తే చాలా తగ్గిపోయాయి, కానీ ఈ మధ్యనే మళ్ళీ వస్తున్నాయి అన్నారు. నేట్రమ్ సెల్ఫ్ 50 ఒకటే డోస్ వేసాం, ఇంకా తర్వాత మరి ఆ అమ్మాయికి అటాక్స్ రాలే. కానీ ఆ అమ్మాయిలో చూస్తే నేట్రమ్ సెల్ఫ్ తాలూకు మిగతా టోటాలిటీ ఉందా, లేదు. అందుకే ఇంతకుముందు ఎవరు నేట్రమ్ సెల్ఫ్ వేసి ఉంటారు, హోమియోపతిలో వేసుంటే ఎప్పుడో తగ్గేది. అంతకుముందు ఎవరి దగ్గర హోమియో వాడింది. కానీ ఆవిడ కేసు మొత్తంలో స్ట్రాంగ్గా ఉన్నటువంటిది కాజేషనే. దాని ఒక్కదాని మీద బేస్ చేసి వేయాల్సి వచ్చింది ఆ కేసులో. కొన్ని చోట్ల చాలా గమ్మత్తుగా ఉంటాయి ఈ కాజేషన్స్, ఎంత దాకా అయినా లీడ్ చేస్తాయి. ఇప్పుడు ఇగో ఆయన చెప్పారే ఒక కేసు, ఐసైట్ పోయింది ఒకతనికి, ఒక లేబర్కి ఐసైట్ పోతే, ఐసైట్ కానీ మేము మందులు చాలా చోట్ల వాడారు, వాడితే రాలేదు. కాజేషన్ని బట్టి ఇస్తే తప్ప ఎక్కడా కూడా రాదు. కొన్ని చోట్ల అతనికి ఆ వర్క్ చేస్తున్నప్పుడు చాలాసార్లు తలకి దెబ్బలు తగిలాయి, బ్లడ్ కూడా వచ్చేది. అతనికి కూడా అలాగే దీని వలన వచ్చి ఉంటుందని నేట్రమ్ సెల్ఫ్ వేస్తే, దాంతో నేట్రమ్ సెల్ఫ్ 1 10 కూడా వేసాం కదా, వేస్తే దానికి అతనికి ఐసైట్ నార్మల్గా వచ్చింది. ఒకసారి పోయిన ఐసైట్ మళ్ళా వస్తుందా? వస్తుంది, డెఫినెట్గా వస్తుంది, అన్లెస్ దెర్ ఈజ్ అన్ ఆర్గానిక్ చేంజ్ ఇన్ ది ఐస్ కంప్లీట్లీ. ఒకసారి వైజాగ్లో ఒక ఆవిడకి అలాగే ట్రీట్ చేశాం. ఆవిడ మధ్యప్రదేశ్లో ఉండేది, మా ఇంటికి దగ్గరలో వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారని వచ్చింది. ఆవిడ వస్తే ఆవిడకి ఐసైట్ పూర్తిగా పోయింది. ఇంతకుముందు ఏమైనా ప్రాబ్లం ఉండేది, దిమ్ముగా కనిపించడం అవి ఏమైనా ఉండేవా? లేవు, ఎప్పుడు లేవు, చాలా పర్ఫెక్ట్గా ఉండేది సైట్. సడన్గా ఐస్ బ్లర్ అవడం మొదలుపెట్టాయి. గ్రాడ్యువల్గా ఒక 2-3 నెలల లోపు పూర్తిగా ఐసైట్ పోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చోట్ల అన్ని చోట్ల చూపించారు, ఇక రాదని చెప్పారు. ఇక నీకు చూపు రావడం అనేటువంటి జరగదు, చాలా కష్టం, పోయింది. ఏమన్నా కనుక వస్తే మెడ్రాస్ శంకర్ నేత్రాలయలో కానీ, లేకపోతే ఢిల్లీ ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్కి కానీ వెళ్ళు, అక్కడ ఏమైనా వస్తే వాళ్ళు చెప్తారు, ఎక్కడ రాదని చెప్పారు. వైజాగ్ వచ్చి అక్కడ అన్ని టెస్ట్ చేయించుకున్నారు, రాదని చెప్పారు వాళ్ళు కూడా. సరే, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లో మెడ్రాస్ శంకర్ నేత్రాలయాలు చూపిద్దాం అనుకుని ఆవిడ అపాయింట్మెంట్ తీసుకున్నారు. 3 నెలల తర్వాత వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి, ఈ లోపు ఆవిడ బ్రదర్ వాళ్ళు మా పేషెంట్స్ అక్కడ రెగ్యులర్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ మా దగ్గర మందులు వాడుతూ ఉంటారు. పోనీ నీకు ఎలాగో 3 నెలలు టైం ఉంది కదా, ఈ లోపు హోమియోపతి ఎందుకు వాడకూడదు అన్నారు. అంటే ఆవిడ హస్బెండ్ మిగతా వాళ్ళందరూ అపోజ్ చేశారు. అలోపతిలో అంత పెద్ద వాళ్ళు తగ్గదన్నప్పుడు హోమియోలో ఏం తగ్గుతుంది, నోర్మోయమని అంటే చెప్పారు. పోనీ ట్రై చేయొచ్చు కదా, 3 నెలలు ఖాళీగా ఉండే బదులు. కొంతమంది అరిస్టోక్రసీ ఎలా ఉంటుందంటే, పెద్ద పెద్ద చోట్ల తగ్గదు అన్నారంటే ఇంకోటి ట్రై చేయరు చచ్చిన.
సరే చెబితే ఆవిడ వచ్చింది. వస్తే ఆవిడ కేసు అంతా రాసి అన్నయ్య గారు ఏం చేశారంటే మొత్తం హిస్టరీ అంతా కనుక్కున్నారు. అసలు ఎలాగ ఐసైట్ పోవడానికి కారణం ఏమిటి, ఏం జరిగింది అవన్నీ కనుక్కుంటే ఆవిడ డొమెస్టిక్గా ఉన్నటువంటి కొన్ని వర్రీస్, చాలా హారబుల్ ఫ్యామిలీ వర్రీస్ వలన, వాటి వలన విపరీతంగా ఏడ్చేది ఆవిడ. కొన్ని నెలలు వారాల పాటు రోజు విపరీతంగా ఏడుస్తూ ఉండేది. దాని మీద ఆవిడ మెంటల్ టెన్షను, దీని మీద, వీటన్నింటి మీద ఆవిడకి ఐసైట్ గ్రాడ్యువల్గా డిమ్ అయిపోయింది. అది అన్నయ్య గారు దాని నుంచి తీసుకున్నటువంటి కాజేషన్. ఇది అయి ఉండొచ్చు, చూద్దాం, దాని మీద బేస్ చేసి వేద్దాం అని చెప్పి ఆవిడకి ఇగ్నీషియా 1 డోస్ వేశారు. ఈ కాజేషన్ మీద బేస్ చేసి ఇగ్నీషియా వెటరీ మెడికల్ చూస్తే ఆవిడకి తగ్గినటువంటి ఐసైట్ గురించి ఎక్కడ మనకు కనిపించవచ్చు. రిపర్టరీలో కానీ వెటరీ మెడికల్లో కానీ ఇగ్నీషియాలో చదివితే ఈ ఐసైట్ తాలూకు అవన్నీ మనకి ఎక్కడ దొరకవు. కానీ కాజేషన్ అప్పటికి కూడా అసలు బేసిక్గా ఆవిడ చాలా ఓవర్ సెన్సిటివ్, ప్రతి చిన్నదానికి చాలా వర్రీ అయిపోతుంది, చాలా బాధపడుతుంది. ఆ బేసిక్గా అసలు ఆ రకమైన సెన్సిటివ్ నేచర్, దాని మీద బేస్ అయ్యి ఆవిడకి ఇగ్నీషియా 1 వేశారు. వేస్తే ఒక వారం రోజులు అయిన తర్వాత, నీకు గుర్తుందిగా కేసు, ఒక వారం అయ్యేసరికి వచ్చింది, అబ్బాయి ఏం మార్పు లేదండి అంది. అప్పటికి 5-6 నెలలు అయింది చూపు పోయి. వస్తుంది, కంగారు పడకండి. ఆ వారం రోజులు ఆవిడకి క్యాలిఫాస్ 6X ఆల్ఫాల్ఫా మొదటి నుంచి ఇచ్చాము, ఇంకేం ఇవ్వకుండా. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఏమిటోనండి కొంచెం మబ్బుగా హేజీగా కనిపిస్తుంది. అప్పటిదాకా అది కూడా లేదు, కొంచెం మసకగా ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది, క్లియర్గా మాత్రం లేదు. ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి కొద్దిగా దగ్గరగా ఉన్నవాళ్ళు కొంచెం కనిపిస్తున్నారండి అంది. అలాగా ఆ ఇగ్నీషియా 1 మా డోస్ మీదే ఉంచారు. 1.5 month అయ్యేసరికి ఆవిడకి చూపు వచ్చిందండి. వచ్చి ఆ తర్వాత మళ్ళీ కొంచెం వెనక్కి తిరిగితే ఇగ్నీషియా 10 వేశారు. అంతే. ఆ తర్వాత ఇంకో 15 days 20 days అయ్యేసరికి చూపు నార్మల్గా వచ్చేసింది. అన్నీ శుభ్రంగా చిన్న లెటర్స్ దగ్గర నుంచి అన్నీ చదవడం మొదలుపెట్టింది. అన్నీ కనిపిస్తున్నాయి, దూరం దగ్గరవి అన్నీ కనిపిస్తున్నాయి, ఇంకేం లేదు, ఆవిడ పూర్తిగా క్లియర్. ఈరోజు శంకర నేత్రాలయ అయిపోయి ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ రిలేటివ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఐ డాక్టర్, ఐ స్పెషలిస్ట్. ఆయన అంత ముందు ఫోన్ చేశారు, నువ్వు అక్కడికి అక్కర్లే, ఇక్కడికి రా, ఢిల్లీ నేను చూపిస్తాను. మళ్ళా 2 నెలల వేసరికి ఇవిడ రాకపోతే మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి రాలేదు ఏమిటన్నారు. నేను ఇక్కడ హోమియో వాడుతున్నాను అంటే, నాన్ సెన్స్, హోమియో ఏమిటన్నాడు. లేదు వాడాక నాకు చూపు వచ్చింది, ఇప్పుడు అన్నీ కనిపిస్తున్నాయండి ఆవిడ అంటే. నో అప్సర్డ్, మళ్ళీ బావచ్చు అన్నాడు ఆయన. ఇది ఈ సంభాషణ యాక్చువల్గా జరిగింది ఇది. అంతే. ఆయన మాట ఫోన్లో చెప్పాడు, మర్నాడు మళ్ళీ వచ్చి ఓ విపరీతమైన ఏడుపు. ఏమైందమ్మా నీ చూపు నీకు వచ్చిందిగా మళ్ళా ఎందుకు ఏడుపు అన్నాం. లేదండి ఇలా ఫోన్ చేశారు, నీకు ఆ చూపు నిలబడదు, వచ్చేయంటున్నారు, ఏం చేయమంటారు. బుద్ధుందా లేదా, కామన్ సెన్స్ ఉండాలి. ఆయన చెప్పడం ఏంటి, నువ్వు ఏడవడం ఏంటి, నీకు చూపు రాదు అన్నది ఆయన వచ్చింది కదా. అయితే మరి ఆయన ఫోన్ చేస్తే మరి రిలేటివ్ అండి ఆయన రమ్మంటున్నాడు, ఆయన కోపడుతున్నాడు, ఇలా నిలవది చూపు మళ్ళీ పోతుంది అంటున్నాడు. అంటే అయితే ఒకటి చెప్పు, ఈసారి కనుక చూపు పోతే నీ దగ్గరికే వస్తానని చెప్పని చెప్పా. ఇప్పటికి 8 years 9 years అయింది, ఇంకా అసలు ఆ కంప్లైంటే లేదు ఆవిడకి. ఇప్పుడు శుభ్రంగా హాయిగా ఉన్నారు, విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చి అక్కడే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆవిడకి ఎప్పుడు ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా ఇంకే మందు వాడుతూ వచ్చి మన దగ్గర వాడుతుంటుంది. దానికి హోమియో ఇప్పుడు ఎంత ఏజీ, దానికి హోమియోలో ట్రీట్మెంట్ ఇస్తే వచ్చే అవకాశం ఉంది. అంచేత కాజేషన్ మీద ఇప్పుడు ఈయన చెప్పిన కేసు లాంటిదే ఓ కేసు ఉంది. ఇప్పుడు ఉయ్యాల్లోంచి పడిపోయి అమ్మాయి షాక్లోకి వెళ్ళి మాట పోయిందే, అలాంటిదే ఓ కేసు 1978లో జరిగింది. మేష్ గారి దగ్గరికి తీసుకొచ్చారు, కుర్రాన్ని ఇలాగా చేతుల మీద తీసుకొచ్చారు, అన్కాన్షియస్, పూర్తిగా స్టిఫ్ అయిపోయాడు. అదేంటి చిన్నప్పటి నుంచి భయపడి తింటేనా, ఏం లేదు, వాడు 10 ఏళ్ళ వాడు మహా బ్రిలియంట్, చాలా ఇంటెలిజెంట్, చక్కగా చదువుకునేవాడు, స్కూల్కి వెళ్తూ ఉండేవాడు, చక్కగా చదువుకునేవాడు, బాగుంది, మంచి మార్క్స్ వచ్చేవి, మంచి పేరుంది స్కూల్లో. సడన్గా ఓ రోజు స్కూల్ నుంచి వచ్చి ఫిట్ వచ్చి పడిపోయాడు. ఆ తర్వాత ఏవో చాలా ట్రీట్మెంట్స్ చేయించారు. వాడు అలా గ్రాడ్యువల్గా ట్రీట్మెంట్ వేటికి లొంగలే స్టిఫ్ అయిపోయాడు. వెన్నులోంచి నీరు తీశారు, అన్నీ చేశారు, ఏం చేసినా కూడా వాడు ఇంకా లాభం లేదు, స్టిఫ్ అయిపోయాడు. మాట లేదు, అసలు చూపు లేదు, రికగ్నిషన్ అవి ఏమీ లేవు, పూర్తిగా ఇక వీడికి లాభంలో బతకడం చెప్పారు. సరే ఎవరో చేత మేష్ గారి దగ్గరికి తీసుకొస్తే మొత్తం హిస్టరీ అంతా కనుక్కున్న తర్వాత వాడిని చూడగానే మేష్ గారు గ్రహించారు ఏం జరిగిందో. ఆయనకి ఇవన్నీ అడగక్కర్లేదని చెప్పాగా. అయినా సరే కన్ఫర్మేషన్ కోసం కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మేము అక్కడ చూస్తున్నాం కేసు. ఎలా ఉండేవాడు, చాలా బ్రిలియంట్, చాలా బాగా చదువుకునేవాడు. ఏం జరిగింది, ఎందుకు ఫిట్ వచ్చింది, ఏమోనంటే తెలియదు, కాలేజీ నుంచి వచ్చి ఫిట్ వచ్చి పడిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. పేరెంట్స్ కూడా కరెక్ట్గా చెప్పగలిగిన వాళ్ళు కాదు, వాళ్ళు ఇల్లిటరేట్స్. అంచేత మెంటల్ సిమ్టమ్స్ కానీ మిగతావి కానీ వాళ్ళు చెప్పగలిగిన పరిస్థితిలో లేరు. స్కూల్కి వెళ్ళేంత వరకు బాగానే ఉన్నాడా, బాగానే ఉన్నాడు.
పొద్దున్న బాగానే ఉన్నాడు. సరే స్కూల్లో ఏం జరిగింది ఏమోనండి, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే రోజు ఒక టీచరు వీడిని కొడుతూ ఉండేదిట. అప్పుడు చాలా రోజుల నుంచి దాంతో వీడు బాధపడుతూ ఉండేవాడు. చదివినా సరే ఎందుకు కొడుతున్నారు, పనిష్ చేస్తున్నారని చెప్పి ఆ రోజు చాలా ఎక్కువగా పనిష్ చేస్తే వీడు చాలా ఫీల్ అయ్యాడు. అదే మాకు తెలుసు అన్నారు అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారట. వీడి ఫిట్ వచ్చిన తర్వాత అదే బేసిస్ మొత్తం. దాన్నే మేష్ గారు తీసుకున్నారు. ఆయన గ్రహించింది కూడా అదే. వాడికి ఆ బేసిస్ మీద ఇగ్నీషియా 200 వేశారు ఆయన. ఈ స్టిఫ్నెస్, అన్కాన్షియస్నెస్, కోమాలో ఉన్నవాడికి ఇగ్నీషియా ఏమిటి? ఎవడన్నా వేస్తామా అసలు? నార్మల్గా హోమియో స్టడీ కొత్తగా స్టడీ చేసిన వాడు ఎవడు వేయడు. వాడికి మనం వెంటనే అన్కాన్షియస్ కోమా అనగానే ముందు మనకి మైండ్లోకి వచ్చేది ఓపియం వస్తుంది. కానీ మేష్ గారు ఇగ్నీషియా 200 వేశారు. వేస్తే ఒక 1 వీక్ అయ్యేసరికి స్టిఫ్నెస్ కొంచెం తగ్గింది బాడీలో, కొంచెం ఈజీ అయ్యాయి కాళ్ళు చేతులు. అంటే యాక్షన్ స్టార్ట్ అయింది. డ్రగ్ 2 వీక్స్ అలా ఉంచారు. 2 వీక్స్ తర్వాత ఇగ్నీషియా 1 వేశారు వాడికి. వేస్తే 1 మంత్ అయ్యేసరికి కళ్ళు తెరిచాడు. వాడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు చుట్టూ, ఎవరినైనా గుర్తుపడుతున్నాడా? ఇంకా లేదు, కళ్ళు మాత్రం తెరిచాడు. ఇంకో 1 వీక్ అయ్యేసరికి వాడి పేరు పెట్టి పిలిస్తే రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టాడు. 2 మంత్స్ మొత్తం తీసుకొచ్చిన తర్వాత 2 మంత్స్ అయ్యేసరికి వాడంతటా వాడే లేచి కూర్చుని వాడి పేరెంట్స్ని గుర్తుపట్టాడు. ఇలా మొత్తం 4 మంత్స్ వైజాగ్లో ఉంచారు. ఈ 4 మంత్స్ అయ్యేసరికి ఓన్లీ ఇగ్నీషియా 1 ఇంకో డోస్ వేశారు. తర్వాత 2 డోసెస్, ఒక డోస్ 200, 2 డోసులు 1 వాడు శుభ్రంగా 4 మంత్స్ అయ్యేసరికి శుభ్రంగా లేచి నడవడం, వాడంతటా వాడే డిస్పెన్సరీకి రావడం, అన్ని వాడి సిమ్టమ్స్ కూడా వాడే చెప్పడం, వాడి మెమరీ అవన్నీ ఏం జరిగిందిరా అప్పుడు స్కూల్లో అంటే కూడా చెప్పాడు. అది కూడా గుర్తుంది వాడికి. అంటే ఏం జరిగిందో ఆ టీచర్ ఆ విధంగా పనిష్ చేయడంతో వీడు చాలా సెన్సిటివ్గా, చాలా సిన్సియర్గా అన్ని బాగానే చదువుతున్నాడు, మార్క్స్ బాగానే వస్తున్నాయి, చాలా సెన్సిటివ్గా ఉన్నవాడు ఆ అవమానం అనేటువంటిది ఫీల్ అయ్యి అది షాక్గా వీడికి వచ్చి అక్కడి నుంచి సిమ్టమ్స్ డెవలప్ అయ్యాయి. అది కాజేషన్. అది పట్టుకోకుండా వాడికి ఓపియం వేసి హెలిబారస్ వేసి వాడి చుట్టూ ప్రదక్షిణం చేసి ఏం లాభం? అది వాడి దురదృష్టం అదృష్టం చెప్పలేం. కానీ 4 నెలలో 4.5 నెలలో అయ్యేసరికి వాడికి శుభ్రంగా నడక అవన్నీ వచ్చాయి, అన్నీ బాగానే వచ్చాయి. మేష్ గారు చెప్పారు ఇంకో 2 నెలలు వాడిని ఇక్కడ ఉంచండి, ట్రీట్మెంట్కి ఉండాలి, లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటివి రిలాప్స్ అవ్వచ్చు. అంటే వాళ్ళు ఇల్లిటరేట్స్, మాకు పొలం పనులు పోతున్నాయండి, ఇప్పటికే 4 నెలల నుంచి పొలం పోయిందని చెప్పి వాడిని తీసుకెళ్ళిపోయారు. తర్వాత బాగానే ఉండుంటాడు, బాగుండకపోతే తీసుకొచ్చి ఉండేవారు. మరి ఇలాంటి చోట్ల ఇగ్నీషియా ఎలా పనిచేస్తుంది? మరి నాన్ మయాజ్మేటిక్ కదండి ఇగ్నీషియా, ఏమండి? నాన్ మయాజ్మేటికేనా? చూడాలంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి వాళ్ళు అలా అటువంటి ట్రైటే కనుక ఉన్నట్టయితే నేట్రమూర్తో ఎండ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఎప్పుడైనా రిలాప్స్ అవ్వచ్చు. అవేం లేకుండా వాడు ఓన్లీ అప్పుడు అక్యూట్ షాక్ వలన అయితే ఇగ్నీషియా సరిపోతుంది, ఇంకా మళ్ళీ రిపిటేషన్ కూడా అక్కర్లేదు. ఒక గేదెని తీసుకొచ్చారు, అది తిండి తినటం లేదు, కుడితి తాగటం లేదు, పాలు ఇవ్వటం లేదు. ఏం జరిగిందంటే వాళ్ళు అన్ని చోట్ల వెటర్నరీ హాస్పిటల్స్లో చూపించారు, తగ్గలేదని తీసుకొచ్చారు. ఏం జరిగిందంటే దాని పెయ్యి చచ్చిపోయింది. అప్పటి నుంచి అది ఇలా అయిపోయింది. నాకు యాసిడ్ ఫాస్ట్ 200 డోస్ వేసాం, వేస్తే మర్నాడు నుంచి అంటే వాటిలో కూడా సెన్సిటివ్నెస్ ఉంటుందని ప్రూవ్ అయిందిగా. అంచేత ఈ కాజేషన్ని బట్టి ఈ క్యాలిమూరు ఆ రకమైనటువంటి హార్మోనల్ డ్రగ్స్ కనుక విపరీతంగా వాడినటువంటి కేసుల్లో ఉన్నటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్, వాటి వలన వచ్చినటువంటి వాటికి న్యూట్రలైజ్ అవ్వాలంటే క్యాలిమూర్ వేస్తే న్యూట్రలైజ్ అవుతాయి. నక్సమాకా కన్నా కూడా మోర్ పవర్ఫుల్ అటువంటి చోట్ల క్యాలిమూర్. నక్సమాకా ఎన్ని డోసులు వేసినా పెద్ద మార్పు రాదు. మనం మామూలుగా ఏం చేస్తాం, నక్సమాకా ఈ అలోపతిక్ రెమెడీస్ న్యూట్రలైజ్ చేయడానికి, బ్యాడ్ ఎఫెక్ట్స్ న్యూట్రలైజ్ చేయడానికి నక్సమాకా కదా వేస్తూ ఉంటాం. వేసినా సరే మార్పు రాకుండా అదే రకంగా ఉంటుంది కేసు ఎన్నాళ్ళైనా సరే. క్యాలిమూర్ వేస్తే మెరక్యులస్గా ఒక 2-3 డోసులు చాలు, టక్ అని న్యూట్రలైజ్ చేస్తుంది. విపరీతంగా ఫిట్స్ వస్తూ ఉండేవి. ఒక ఆవిడ అలా మాట్లాడుతూ ఉండేది, పడిపోతూ ఉండేది, అలాగ కుప్పకూలిపోయేది, నీరు గారిపోతూ ఉండేది. 40 ఏళ్ళు ఉంటాయి, 35-40 ఏళ్ల మధ్యన ఉంటాయి. పోనీ ఆవిడేనా ఊరికే నటిస్తోందంటే ఏం లేదు, చాలా నోబుల్ ఆవిడ. ఇంటూ అన్ని చక్కగా చేసుకుంటుంది, అన్ని రెస్పాన్సిబుల్గా అన్ని చేసుకుంటుంది, అన్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది. కానీ హెల్ప్లెస్. ఈ కండిషన్ వస్తే ఆవిడకి తెలియకుండానే ముట్టమొట్ట కళ్ళు తిరిగి అలా పడిపోయి కుప్పకూలిపోతుంది, ఎవరికి ఏం చెప్పలేదు. ఫిట్స్ అంటే ఎగ్జాక్ట్ ఎపిలెప్టిక్ ఫిట్స్ కాదు. ఆ కేసులో కూడా ఒకసారి ఒక ఊళ్ళో కనుక్కుంటే 3 ఏళ్ళు ఆవిడ ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ వాడింది కంటిన్యూస్గా. ఆ తర్వాత నుంచి ఈ అటాక్స్ రావడం మొదలుపెట్టి ఆవిడ వాటి మీద బేస్ చేసి క్యాలిమూర్ వేస్తే ఎంత అద్భుతంగా తగ్గాయంటే అసలు ఈ అటాక్స్ తగ్గిపోవడమే కాకుండా ఆవిడకి ఇది జరిగిన తర్వాత ఐసైట్ వచ్చి స్పెట్స్ కూడా వాడుతూ ఉండేది. ఈ క్యాలిమూర్ వేసాక 2 ఇయర్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వెళ్ళి టెస్ట్ చేయించకుండా నీకు అసలు స్పెట్స్ అక్కర్లో నార్మల్గా ఉందని చెప్పాడు డాక్టర్. ఇప్పుడు ఆవిడ స్పెట్స్ వాడటంలే. అంటే వాటి మీద బేస్ చేసి వేస్తే మనం ఏ రకంగా రిజల్ట్స్ వస్తాయనేది ఊహించలేము. ఒక్కోసారి ఎంత దాకా అయినా రిజల్ట్స్ రావు. కాబట్టి అటువంటి రెమెడీస్, హార్మోనల్ డ్రగ్స్, అలాగే స్టిరాయిడ్స్. అవును హార్మోనల్ డ్రగ్స్, స్టిరాయిడ్స్ అవి బాగా విపరీతంగా వాడేసి
ఓవర్ డ్రగ్గింగ్ అయిన తర్వాత వచ్చిన బ్యాడ్ ఎఫెక్ట్స్ న్యూట్రలైజ్ అవ్వాలంటే క్యాలిమూర్ వేస్తే న్యూట్రలైజ్ అవుతుంది. వస్తున్నా అది కూడా చెప్తా, దాని గురించి కూడా చెప్తా. అలాగే సూయిసైడ్ కోసం అని చెప్పి స్లీపింగ్ పిల్స్ విపరీతంగా తినేశారు. వాళ్ళ ఇంట్లో ఎవరో వేసుకుంటున్నటువంటి మాత్రలు తీసుకుని వీళ్ళు వేసేసుకున్నారు. 15, 20, 25 వేసుకున్నారు. అప్పటి నుంచి వీళ్ళు అన్కాన్షియస్ అయిపోయారు. అప్పుడు కూడా క్యాలిమూర్ కనుక వాళ్ళకి వేస్తే, మీకు ఏం డ్రగ్ తట్టలేదు అనుకోండి, మీకు ఏ డ్రగ్ తట్టకపోతే క్యాలిమూర్ 6x మీ దగ్గర అవైలబుల్గా ఉంది, ఇంకేం లేదనుకోండి, క్యాలిమూర్ 6x 15, 20 మాత్రల్లో గ్లాసుడు నీళ్ళలో కలిపేసి అవి ఎవ్రీ 5 minutes మీరు వేసినా సరే వాడికి ఆ ఎఫెక్ట్స్ న్యూట్రలైజ్ అవుతాయి. అంత పవర్ఫుల్ క్యాలిమూర్ 6xలో కూడా. మీ దగ్గర రెమెడీస్ అవైలబుల్గా ఉంటే వాడికి క్యాలిమూర్ 200 వేస్తే వెంటనే వాటి తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ న్యూట్రలైజ్ అవుతాయి. అంటే పాయిజనింగ్ అయిన కేసులు అన్నింటిలోనూ క్యాలిమూర్ వేయక్కర్లేదు, ఇంకేదైనా రెమెడీ ఇండికేట్ అయితే అదే వేయాలి. ఒక్కోసారి కొన్ని పాయిజనింగ్ కేసెస్లో ఆర్సెనిక్ ఆల్బో ఇండికేట్ అవుతుంది, ఫాస్ఫరస్ ఇండికేట్ అవుతుంది. అవి ఇండికేట్ అయిన చోట క్యాలిమూర్ వేస్తే తగ్గదు, అవి ఇండికేట్ అయిన చోట అవే వేయాలి. అలా కాకుండా ఉన్న కొన్ని కేసుల్లో ఒకసారి ఒక అతనికి ఇలాగే కొన్ని అవర్స్ అన్కాన్షియస్గా ఉండిపోయాడు. ఏం జరిగిందో వాళ్ళకి తెలియలే. ముందు రోజు కూడా బాగానే ఉన్నాడు, మర్నాడు పొద్దున లేవలే, ఎంత లేపినా లేవలేదు. వాళ్ళకి భయం వేసి అతను మన దగ్గర ట్రీట్మెంట్లో ఉండేవాడు. ఒకసారి చూడమన్నారు, వెళ్ళి చూస్తే చాలా కుదిపి ఏం చేసినా సరే గట్టిగా లేపినా లేవలే అతను. అప్పుడు అనుమానం వచ్చి ఏమన్నా సూయిసైడ్కి ఏమైనా ట్రై చేశాడా అని అడిగాను. ఏం లేదండి, అసలు అలాంటిదేమీ అవకాశం లేదు, అటువంటి ఇది కూడా ఏం లేదన్నారు. లేదు, మీరు చూడండి ఇంట్లో ఏమైనా మందులు ఉన్నాయా, ఎవరన్నా వాడుతున్నవి. అతని మదర్ వాడుతున్నటువంటి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇంట్లో, ఒకసారి వెళ్ళి చూడండి ఇంట్లో ఉన్నాయా లేదా, వెళ్ళి చూస్తే లేవు. అంతకుముందు 2 days క్రితమే 20 మాత్రలు తీసుకొచ్చి కొని తెచ్చిపెట్టారు, అవి లేవు. అప్పుడు వాడికి ఆ ఉన్న కండిషన్ బట్టి ఓపీఎం 200 వేసాను. ఓపీఎం 200 వేసి ఆ తర్వాత 1 hour అయిన తర్వాత రెస్పాన్స్ రాలే, మళ్ళీ ఓపీఎం 200 ఇంకో డోస్ వేసాం 1 hour తర్వాత. కొంచెం రెస్పాన్స్ వచ్చి మళ్ళీ వదిలేసిన. ఆ తర్వాత 2 hours తర్వాత ఓపీఎం 1M వేసాం, వేస్తే టక్కని రెస్పాన్స్ వచ్చింది. కొంచెం మెడుకు వచ్చినట్టు తెలిసింది, పల్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. మనిషిని చూస్తే మెడుకు వచ్చినట్టు తెలిసింది, కానీ ఎంత పిలిచినా లేవటంలే. అప్పుడు కావాలని